నమస్తే శ్రీమాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహాభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 30, 2026 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారం ఈ రోజు గ్రహస్థితులు చూసినట్లయితే కనుక సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు మకరంలోను, శుక్రుడు మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు, ఈ యోగాలు మకర రాశిలో గ్రహ సముదాయము ఉన్నది. ఆ గ్రహాలు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఉద్యోగం మీద, వ్యాపారం మీద, కుటుంబ బాధ్యతల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, సంబంధాలు, మనసు, ఆలోచనలు వీటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ శుక్రుడు మకరంలో సంచారం చేస్తూ ఉండడం మూలంగా శుక్రుడు బలమైన పరిస్థితులను, బలమైన ఫలితాలను ఇస్తున్నాడు. ఏ అంశాల మీద అంటే ప్రేమ, క్రియేటివిటీ, ఆర్థిక లావాదేవీలు, ధనపరంగా ఆకస్మిక ధనం రావడము, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. అయితే ఈ ప్రభావాలు ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి, సంబంధాలు బలపడతాయి, సూచనలు వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శుక్రవారం రోజు తెల్లని పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారిని, శుక్రగ్రహాన్ని కనుక పూజ చేసుకున్నట్టయితే ఇంకా బలోపేతం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే కలర్స్ ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 8. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభము, కుటుంబ సౌఖ్యము కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన, ఈ రోజు కార్యసిద్ధి, కార్యజయము జరగబోతుంది. ఏ పని చేసుకున్నా నిర్భయంగా, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఆటంకాలు వచ్చేసి కనపట్టలేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని, శుక్రగ్రహాన్ని కనుక పూజ చేసుకున్నట్టయితే శుక్రబలం పెరగడంతో పాటు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహము వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ క్రీము, కలిసి వచ్చే సంఖ్యలు 3, 1, 9. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, క్రియేటివిటీ, ఆలోచనలు, ప్రేమ సంబంధిత, వివాహ సంబంధిత అంశాలు బలోపేతంగా ఉండేందుకు అవకాశం ఉంది. చెప్పదగిన సూచన, మీరు ఏ పని తలపెట్టినా నిర్భయంగా, నిశ్చయంగా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. అనుమానాలకు తావివ్వకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే డేట్స్ 1, 2, 6, 8. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి. దీంతో పాటు ఆర్థిక లాభాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ, ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడ మీ పేరిట గోత్రనామాలతో పూజ చేయించుకున్నట్టయితే కనుక మీ యొక్క చిరకాలంగా ఆగిపోయిన పనులు కానీ, లేదా కోరిక కానీ తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. గ్రహరీత్యా, గోచార రీత్యా. అది మీకు కలిసి వచ్చే కలర్స్ తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 8, 6, 9. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రేమ, సృజనాత్మకత, క్రియేటివిటీ, కమ్యూనికేషను, కుటుంబము, ఆరోగ్యము, ఈ అంశాలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు కనిపించే రంగాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయ రంగము. ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. చెప్పదగిన సూచన, ధ్యానం చేయడము, విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. ఆలోచనలను తటస్థంగా ఉంచే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పూలతో పూజ చేసినట్టయితే కనుక మీ యొక్క కార్యసిద్ధి, కార్య అనుకూలత చేకూరేందుకు అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 9. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు, మోసపోవడాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీకు శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో కనుక పూజ చేసినట్టయితే మీకు గత కొంతకాలంగా ఆగిపోయినవి స్థిరపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే కలర్స్ రైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 1. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, క్రియేటివిటీ, కమ్యూనికేషను, ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. గొడవల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి. పరిహారంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని నవగ్రహ ఆలయంలో శుక్రుడికి ఈ 2 చోట్ల మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే కలరు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 1,
3, 9. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనము, స్థిరచరాస్తులు ఈ అంశాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే క్షేత్ర దర్శనం చేస్తారు. దాంతోపాటు కుటుంబ సమస్యలలో ఒక సమస్య కీలకమైనది తొలగిపోయే అవకాశం గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి గులాబీ రంగు పువ్వులతో కానీ లేదా గులాబీలతో కానీ పూజ చేసుకుని మీ యొక్క కోరికని కానీ సంకల్పాన్ని కానీ చెప్పుకున్నట్టయితే అడ్డంకులు లేకుండా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే కలరు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 8. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి, మీ కెరియర్ లో గ్రోత్ కనబడుతోంది. ధన సంపాదన పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు అత్యంత శ్రేష్టమైన రోజు. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. మీ యొక్క ప్రణాళికలు కానీ, మీ యొక్క ఏదైనా చెయ్యాలనే సంకల్పం కానీ ఈ రోజును ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక అనుమానాలతో కాకుండా నిర్భయంగా, నిశ్చయంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఆలోచనలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి అప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు ఎవరైనా ముత్తైదువుకి పండు తాంబూలం కానీ, లేదా రేవికల గుడ్డ కానీ, లేదా అంటే పువ్వులు కానీ, ఇలాగ ఏదో ఒక దాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 1. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగము, చేతి వృత్తులు, పని, వ్యాపారము, కుటుంబ బాధ్యతలు ఈ అంశాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థితిలోకి పెడతారు. ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయి. ఆరోగ్యం భేషుగ్గా ఉంది. ధనము నలుమూలల నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతోంది. రాజకీయ నాయకులకు కీలకమైన పదవి వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ నిర్ణయాలు మంచిదా కాదా అనేది 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 9. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, కుటుంబము, టీం వర్క్, కొత్త ఆలోచనలు అది ఏదైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కలిసి వచ్చేటట్టుగాను మంచి ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంది. ఇంకా ఆ దిశలో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. సూచన ధైర్యంతో కొన్ని ప్రయత్నాలు మీకు అసంకల్పంగా అంటే మీరు ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోయే అవకాశం కనబడుతోంది. అనుమానాలకు తావివ్వకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలను ఎవరికైనా అంటే శని భగవానుడి రాశి కాబట్టి మీరు ఎవరికైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 3, 8. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి, ప్రయాణాలు లాభం ఉంటుంది. అంతర్గత శాంతి కనబడుతోంది. దీంతో పాటుగా వ్యాపారము, రాజకీయము ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు అత్యంత కీలకమైన రోజు ఈ రోజు. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించుకోండి. సూచన ఏంటంటే కనుక ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు మీ కులదైవం కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుని బయటికి వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా ఈరోజు శివుడికి పాలతో అభిషేకం మీరు ఇంట్లో చేసుకున్నా లేదంటే దేవాలయంలో చేయించుకున్నా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే కలర్స్ సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 2, 6, 1. ఇవి ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్ గా ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా శుక్రుడి గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం మూలంగా ఈ ప్రభావము ప్రేమ, ఆర్థిక, క్రియేటివిటీ, సౌందర్యము ఈ రంగాలలో ఉన్న వాళ్లకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ రోజు చేసినటువంటి పూజ కానీ, దానం కానీ విశేషమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు సుఖము, సంపద, సౌభాగ్యాన్ని ఇస్తాయి. ఇది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.